సెలబ్రిటీల జీవితం అంటే రంగుల పాన్పు కాదు. వారికి కూడా ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఉంటాయి. కొందరు చెప్పుకోరు, కానీ మరికొందరు మాత్రం ధైర్యంగా ముందుకొచ్చి తమ కష్టాలను పంచుకుంటారు. అలా గతంలో పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్గా నటించి మెప్పించిన రేఖ వేదవ్యాస్ తన జీవితంలోని చేదు నిజాలను అందరితో షేర్ చేసుకున్నారు. గతంలో పలు తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో హీరోయిన్గా నటించింది రేఖ. అయితే వరుసగా పరాజయాలు పలకరించడంతో ఆమె ఇండస్ట్రీకి దూరమైంది. అప్పుడప్పుడు టీవీ షోల్లో మాత్రమే కనిపిస్తూ తన గోడును వెలిబుస్తోంది. 2001 ఆనందం సినిమాతో తెలుగు ఆడియన్స్ని పలకరించింది రేఖ. అందులో తన క్యూట్ యాక్టింగ్తో అందరి దృష్టిని ఆకర్షించింది. దీని తర్వాత పలు హిట్ సినిమాల్లో యాక్ట్ చేసి ఆడియన్స్కు బాగానే చేరువైంది. కొన్ని తమిళ, కన్నడ సినిమాల్లోనూ హీరోయిన్గా చేసింది. 2012 తర్వాత మరే తెలుగు సినిమాలోనూ కనిపించలేదు రేఖ. అయితే ఆ మధ్యన కొన్ని టీవీ షోలతో పాటు ఇంటర్వ్యూలకు హాజరైన ఈ ముద్దుగుమ్మ తన వ్యక్తిగత జీవితం గురించి చెబుతూ బాగా ఎమోషనల్ అయింది. గత కొన్నేళ్లుగా తాను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానంటూ ఎమోషనల్ అయింది. అంతేకాదు శారీరకంగా, మానసికంగా కూడా చాలా కుంగిపోయానంటూ రేఖ చెప్పుకొచ్చింది. హెల్త్ కండిషన్ సరిగ్గా లేకపోవడంతోనే తాను సినిమాలకు దూరమయ్యానని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు గతంలో తనకు పెళ్లిపై ఆసక్తి ఉండేది కాదని, ఆ తర్వాత మనసు మారి పెళ్లి చేసుకుందామంటే తన పరిస్థితిని చూసి ఎవ్వరూ ముందుకు రావడం లేదంటూ చెప్పుకొచ్చింది. ఏదో తొందరపడి పెళ్లి చేసుకుని విడాకుల దాకా వెళ్లే బంధాల కంటే ఆలస్యమైన మంచి సంబంధం కావాలన్నది తన అభిప్రాయం అంటూ రేఖ ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఇండస్ట్రీ పూర్తిగా మారిపోయిందని, ఎన్నో కష్టాలను దాటుకొని ఈ స్థాయిలో నిలబడ్డానంటే అది దేవుడి దయనే అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ చేసిన కామెంట్స్ అయితే నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.